హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం రాబోయే ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయే ఏదైతే మనకి ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ ఉందో ఆ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్లో మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్లో మనకి ఇండియన్ హిస్టరీ సిలబస్ ఉంది. సో ఇండియన్ హిస్టరీ యొక్క సిలబస్ ఏంటి అండ్ క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశం ఉంది, ఎలా చదివితే మనం మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది, అది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఓవరాల్గా మనకి 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యావరేజ్గా 8 నుంచి 10 క్వశ్చన్స్ మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సిలబస్ కనుక తీసుకున్నట్టయితే మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, లాటర్ ముగల్స్, బ్రిటిష్ కాంక్వెస్ట్, బ్రిటిష్ పాలసీస్, రివోల్ట్స్, సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ అండ్ ఆల్సో నేషనల్ మూమెంట్. ఇప్పుడు మన మైండ్లో ఒక క్వశ్చన్ ఉంది. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకి మనం టీచ్ చేస్తున్నాం. దాంతోపాటు క్వశ్చన్ పేపర్ కనుక చూసినట్టయితే మనకి ఏపీపీఎస్సీకి సంబంధించి ఎప్పుడు కూడా సిలబస్లో ఉంది క్వశ్చన్స్ అడిగింది కేవలం మోడర్న్ హిస్టరీ మాత్రమే ఉండేది. మోడర్న్ హిస్టరీ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. కానీ రీసెంట్గా ఈ 2026 జనవరిలో జరిగిన ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఏన్షియంట్కు మిడివల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారు. కానీ ఆ క్వశ్చన్స్ ఎలా అడిగారు, కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు అనమాట. సో కాబట్టి ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, ముగల్స్, ఢిల్లీ సుల్తాన్స్ అవన్నీ మీరు మొత్తం చదవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. జస్ట్ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భక్తి మూమెంట్లో ఆది శంకరాచార్య అని, లేకపోతే మీరాబాయి గారు కానీ, అలా మన ఆంధ్రప్రదేశ్ కల్చరల్ హిస్టరీలో తీసుకుంటే కూడా కొన్ని కల్చరల్ సైట్స్ ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే అడిగాడు తప్పితే ఓవరాల్గా మొత్తం ఏన్షియంట్ హిస్టరీ, మౌర్యన్ కానీ, గుప్తన్ కానీ, లేకపోతే ఢిల్లీ సల్తనత్ కానీ, ముఘల్ ఎంపైర్ కానీ అవన్నీ అయితే చదవాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఎంఫసిస్ ఆన్ అదే సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నాడు, ఎంఫసిస్ ఆన్ నేషనల్ మూమెంట్ అన్నాడు. సో అంతేగాని ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా మీరు పూర్తిగా అయితే చదవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జస్ట్ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ చూసుకుంటే మనకి సరిపోతుంది. సో మనం మొత్తం డీటెయిల్గా చదవాల్సిన హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఏన్షియంట్, మిడివల్ మొత్తం పొలిటికల్గా అడ్మినిస్ట్రేషన్ అవన్నీ చదవకుండా కేవలం కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏమైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటే, ఇంపార్టెంట్ సైట్స్ ఉంటే అవి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా మొత్తం మౌర్యన్ హిస్టరీ, ఓవరాల్గా మొత్తం ఢిల్లీ సుల్తాన్స్ అనేది చదవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే మన గత 10 ఇయర్స్ నుంచి మనకు సిలబస్ ఉన్నది మోడర్న్ హిస్టరీయే అండ్ క్వశ్చన్స్ కూడా అవే అడిగేవాళ్ళు. సో ఈసారి హిస్టరీ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేశాడు, బట్ సోషియో కల్చరల్ అని చెప్పేసి ఎంఫసిస్ ఆన్ నేషనల్ మూమెంట్ అన్నాడు. సేమ్ అదే సిలబస్ ఎప్పుడు కూడా మెన్షన్ చేసేవాడు. సో కాబట్టి మీరు దానికి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఆ ఏన్షియంట్ మిడివల్ సంబంధించిన ఇంపార్టెంట్ ఏవైతే థింగ్స్, పర్సన్స్ కానీ ఏవైతే ఉంటాయో సో త్వరలో నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో నేను మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా ప్రయత్నిస్తాను. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం తీసుకుంటే సార్ ఈ ఉన్న చాప్టర్లో మనం దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, అలా ఏం లేదంటే మోస్ట్లీ అన్నీ కవర్ చేస్తూ ఉంటాడు. సరే మరి టాప్ మోస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్ అడగడానికి కొంచెం అవకాశం ఉన్న టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా నేషనల్ మూమెంటు, సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్, దాంతోపాటు బ్రిటిష్ పాలసీస్, వీటికి మీరు టాప్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అనమాట. సో గివ్ ద టాప్ ప్రియారిటీ. ఇట్ డజంట్ మీన్ దట్ ఇగ్నోర్ ద అదర్ చాప్టర్స్. నో, నాట్ లైక్ దట్. గివ్ ద టాప్ ప్రియారిటీ టు నేషనల్ మూమెంట్, సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ యాజ్ వెల్ యాజ్ ద బ్రిటిష్ పాలసీస్. సో వీటి నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎప్పుడు మనకి ఎక్కువ ఉంటుంది. క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? ఓకే, క్వశ్చన్ ప్యాటర్న్ ఇక్కడ సేమ్ అండి, మనకి మిగతా సబ్జెక్ట్స్ లాగానే. ఫస్ట్ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఏడబ్ల్యూకి, ఏఈకి లాస్ట్ టైం కలిపి క్వశ్చన్ పేపర్ పెట్టాడు కాబట్టి అంత డిఫికల్ట్గా అయితే ఏం రాలేదండి. నేను చెప్పేది 2026 జనవరిలో జరిగిన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్గానే అడిగాడు. కానీ అంతకుముందుకు ఏడబ్ల్యూ ఎగ్జామ్లో అయితే మనకి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ మంచి టఫ్గానే అడిగాడు. మేబీ మొన్న ఏడబ్ల్యూఐ కలిపి పెట్టాడు కాబట్టి ఆ స్టాండ్ తగ్గించి అడిగాడేమో, బట్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో అయితే అలా పెడతానని నేనైతే అనుకోవట్లేదు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఆర్ఎస్ సమాజ్ ఎవరు స్థాపించారు, గాంధీ గారి యొక్క గురువు ఎవరు, ఓకేనా, మెహత్ మూమెంట్ ఎవరు నడిపించారు, సిపాయి రివోల్ట్ ఏ ఇయర్లో జరిగింది, ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. యాక్చువల్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ ద ఫాలోయింగ్. సో మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏం కవర్ చేస్తారంటే క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో లెఫ్ట్ సైడ్ మీకు ఏదన్నా మూమెంట్ ఇస్తాడు, అంటే రివోల్ట్ ఇస్తాడు. ఏదైనా లెఫ్ట్ సైడ్ మీకు రివోల్ట్ ఇస్తాడు. ట్రైబల్ రివోల్ట్ ఉంటాయి కదండి, ఆ రివోల్ట్స్ ఇస్తాడు. రైట్ సైడ్ ప్లేస్ ఇస్తాడు, లేదా రైట్ సైడ్ లీడర్ ఇస్తాడు, ఇయర్ ఇస్తాడు, రైట్ సైడ్ లీడర్ ఇస్తాడు. ఇలా పాసిబిలిటీ ఉంటుంది. లేదనుకుంటే లెఫ్ట్ సైడ్ మీకు జర్నల్స్ ఇస్తాడు, లేదా బుక్స్ ఇస్తాడు, లేదా ఆర్గనైజేషన్స్ ఇస్తాడు. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఏం చేస్తారంటే 4 అంశాలు కవర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఒకటి బుక్స్, జర్నల్స్, ఆర్గనైజేషన్స్ ఇచ్చి రైట్ సైడ్ ఆ ఫౌండరు, ఆథర్ అడుగుతాడు.
లేదు అనుకోండి లెఫ్ట్ సైడ్ ఒక ఉద్యమం పేరు ఇస్తాడు, రైట్ సైడ్ ఇయర్ కానీ ప్లేస్ కానీ లీడర్ కానీ ఇస్తాడనమాట. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్. సో హిస్టరీ కదా అని చెప్పి ఏముందిలే చదవచ్చు కదా అనుకుంటే పొరపాటు అండి. హిస్టరీలో కూడా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. అన్లెస్ అంటిల్ ఆ ఉద్యమాన్ని కానీ ఆ ఇన్సిడెంట్ కానీ నువ్వు డీటెయిల్గా చదివితే ఆన్సర్ చేయలేవు. సేమ్ అదే ఒక ప్యాటర్న్. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు జరిగింది, ఎవరు ఎలా జరిగింది, ఎవరు ఈ ఉద్యమాన్ని నడిపించారు, ఎందుకు అలా డిసిషన్ తీసుకున్నారు, ఇలా ఒక హౌ అదే అంటాం కదా, ఎందుకు, ఏమిటి, ఎలా అనమాట. ఆ ప్యాటర్న్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో రైట్, అన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉండవు, అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు, ఎలాగో మిక్స్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. అయితే హిస్టరీ అనగానే ఈవెన్ ఆఫ్లైన్లో మా క్లాస్కి వచ్చే ముందు కానీ చాలామంది హిస్టరీ అనగానే అబ్బా బోరింగ్ సబ్జెక్ట్ రా నాయన, వ్యాస్ట్ ఉంటుంది, అందుకే వ్యాస్ట్ ఉంటుంది, చాలా చదవాలి అండ్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలని ఒక ఒక ఒపీనియన్తో ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ కామన్, దానిలో తప్పేం లేదు అనుకోండి. ముందుగానే మన బ్రెయిన్లో ఒక ఆలోచన నాటుకొని ఉంటాం అనమాట. హిస్టరీ అంటే బోరింగ్ అని, లేకపోతే హిస్టరీలో ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, బాగా మెమరైజ్ చేయాలి, చాలా డిఫికల్ట్ అని ఒక ప్రీ ఒపీనియన్ మనం ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టుకుంటాం. బట్ వన్స్ క్లాసెస్ విన్న తర్వాత ఆటోమేటిక్గా ఒపీనియన్ మారిపోతుంది. దట్ ఈస్ డిఫరెంట్ అనుకోండి. ముందుగా నెగిటివ్ థాట్స్ని దాన్ని వదిలేయండి. ఫస్ట్ మనం చదవాలి. ఎందుకు చదవాలి? సిలబస్లో ఉంది కాబట్టి చదవాలి, అంతే కదా. మనకు ఉద్యోగం రావాలి, మార్క్స్ రావాలి, సిలబస్లో ఉంది కాబట్టి చదవాలి. దట్ ఈస్ వన్ థింగ్. ఓకేనా? సో ఇలాంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ని మీరు మైండ్లోంచి దయచేసి ఫస్ట్ తీసేయండి. తీసేసి ఏం చేయాలంటే ఫస్ట్ మన క్యూరియాసిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మనం పాలిటీ చదివినప్పుడు కూడా పార్లమెంట్ సిస్టమ్ అంటే ఏంటి, లోక్సభ అంటే ఏంటి, రాష్ట్రం అంటే క్యూరియాసిటీ ఉండదు కదా. సేమ్ హిస్టరీ అదే కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ మీరు ఉంచుకోవాలి మైండ్లో. నేర్చుకునే తత్వం ఉండాలి. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారు, భగత్ సింగ్ గారు ఏం చేశారు, గాంధీ గారు ఎలా ఉద్యమాన్ని తీసుకెళ్ళిపోయారు, బ్యాటిల్ ఆఫ్ ప్లాస్ ఎందుకు జరిగింది, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇలా ఫస్ట్ క్యూరియాసిటీ ఉండాలి. క్వశ్చనింగ్ అనేది ఉండాలి హిస్టరీలో కూడా. ఎందుకు సీ రూట్ని ఎందుకు కనిపెట్టారు, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎందుకు జరిగింది, దాని తర్వాత పరిణామాలు ఏంటి, బెంగాల్ ఫ్యామిలీ 30 లక్షల మంది చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఇలా క్వశ్చనింగ్ అనేది మన మైండ్లో ఉండాలి. క్యూరియాసిటీ అనేది ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ అనేది 100% వస్తుంది. దట్ ఈస్ డెఫినెట్లీ ఖచ్చితంగా. దాంతోపాటు ఎప్పుడు కానీ నేను చెప్పేది ఏంటంటే విజువలైజేషన్ చేసుకోవడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ ఒక చాప్టర్ చదివారు అనుకుందాం, బెంగాల్ బ్రిటిష్ కాంక్వెస్ట్ కానీ లేకపోతే బ్రిటిష్ పాలసీస్ కానీ ఏదో ఒక చాప్టర్ చదివారు అనుకోండి. జస్ట్ బుక్ క్లోజ్ చేయాలి, ఏమేమి చదివారు జస్ట్ విజువలైజ్ ఇట్, దాన్ని మెమరైజ్ చేసుకోండి. ఫస్ట్ ఇది జరిగింది, సెకండ్ ఇది జరిగింది, ఇది ఇలా జరిగిందని చెప్పి జస్ట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మెమరైజ్ చేసుకోండి. దాని తర్వాత మనం ఎప్పుడు కానీ ఏం చేయాలంటే రాయాలని ఎప్పుడు చెప్తాను. హిస్టరీలో డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత నువ్వు పెన్ను పేపర్ తీసుకొని ఆ డేటాను రాయాలి. డేటా అంటే మొత్తం గంటల టైం వేస్ట్ చేసి రాయడం కాదు, షార్ట్కట్లో రాయాలి. దట్ టు క్రొనాలజికల్ ఆర్డర్ రాయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీ నీకు బ్రెయిన్లో నీ క్లారిటీ రావాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక చాప్టర్ అయిన తర్వాత మొత్తం డేటాని మనం క్రొనాలజికల్ ఆర్డర్లో ఇయర్ వైజ్గా రాసుకోవాలి. సో దట్ నీ బ్రెయిన్కి ఒక క్లారిటీ వస్తుందో, అచ్చా ఫస్ట్ ఇది జరిగిందా, సెకండ్ ఇది జరిగిందా అనేది. రెండోది ఏంటి, నువ్వు లింకప్ చేసుకోవాలి. లింకప్ చేసుకోవడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది 1760, ఫర్ ఎగ్జాంపుల్ 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది, 1764లో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది అనుకో. అప్పుడు ఏం చేయాలి, అదే టైంలో ఇక్కడ ఏదో ఒక టాపిక్ నువ్వు వాళ్ళు చదువుంటావు కదా, అదే టైంలో ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది కదా. సో మనం ఇయర్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు లింకప్ చేసుకోవాలి. కుదిరితే మ్యాప్ వేసుకొని మరి లింకప్ చేసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1924, 25, 26, 27, 28 ఈ చదువుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సైమన్ కమిషన్ మీద ఫోకస్ చేసి చెప్తాం. సైమన్ కమిషన్ అంటే ఏంటి, ఎలా వచ్చింది, ఎలా బాయ్కాట్ చేశారు, నెహ్రూ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేశారు, అంతా ఒక వేలో వెళ్తా అనమాట. కానీ ఇదే సేమ్ టైంలో వేరొక స్టోరీ ప్యారల్గా రన్ అవుతూ ఉంటుంది. ఏంటది, భగత్ సింగ్ గారి గురించి. భగత్ సింగ్ గారు కానీ చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు కదా, తర్వాత అది హెచ్ఎస్ఆర్గా మారింది. సో ఈ సైమన్ కమిషను, దాంతోపాటు నెహ్రూ రిపోర్టు అండ్ దాంతోపాటు మనకి సంపూర్ణ స్వరాజ్ రిజల్యూషన్, ఇవన్నీ 26, 27, 28, 29 ఈ టైంలో జరుగుతుంది. ఇదే టైంలో భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ గారు ఫైట్ చేస్తారు, మర్డర్ కేసు ఉంటుంది, ఆయన ముగ్గురు ఉరిదీసి చంపేస్తారు బ్రిటిష్ వాళ్ళు. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ టాపిక్ వేరేలాగా డిస్కస్ చేస్తాం, సైమన్ కమిషన్ టాపిక్ వేరే డిస్కస్ చేస్తాం. ఈ రెండింటిని లింకప్ చేసుకొని అచ్చా ఇదే టైంలో ఇది జరిగింది కానీ లింకప్ చేసుకోవాలి. సో విజువలైజేషన్ చేసుకోవాలి,
హిస్టరీ టాపిక్ అయిపోయిన తర్వాత మీకు కుదిరితే మ్యాక్సిమం షార్ట్ నోట్స్లో ఫాస్ట్గా రాసుకునే ప్రయత్నం చేయండి. దాన్ని క్రొనాలజికల్ ఆర్డర్లో రాసే ప్రయత్నం చేయండి. వెంటనే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. గూగుల్లో బోల్డ్ అంతా ఫ్రీ క్వశ్చన్స్ కూడా మనకు ఉన్నాయి. జస్ట్ ఐ సెట్ ఫ్రీ క్వశ్చన్స్. టెస్ట్ సిరీస్ లాగా రాస్తారు, అదే వేరే విషయం. సో ఆటోమేటిక్గా మనకి హిస్టరీ మీద గ్రిప్ వస్తుందండి. ఏదో ఒకసారి క్లాస్ వినగానే అండ్ ఒకసారి చదవగానే హిస్టరీ మొత్తం రావాలంటే అది ఎవరికి రాదు. సో క్యూరియాసిటీ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉండాలి, దాంతోపాటు విజువలైజేషన్ చేసుకోవాలి అండ్ క్రొనాలజికల్ ఆర్డర్ రాసుకోవాలి, అన్నిటిని లింక్ చేసుకోవాలి, మినిమం 3-4 టైమ్స్ రివిజన్ చేయాలి, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఆటోమేటిక్గా మనకి హిస్టరీ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సో మన ఆఫ్లైన్ క్లాసెస్ హిస్టరీ క్లాసెస్ ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు విన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ వైజ్గా చూద్దాం మనం ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు. ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని తెలుసు కదా మనకి. ఈ పోర్చుగీస్ వాళ్ళు, దాంతోపాటు వచ్చిన మన బ్రిటిష్ వాళ్ళు కానీ, దాంతోపాటు వచ్చిన డచ్ వాళ్ళు కానీ, వీళ్ళు ఇండియాకి సీ రూట్ని ఎలా డిస్కవర్ చేశారు అండ్ ఈ కంపెనీస్ ఇండియాకి ఎలా వచ్చాయి, వాళ్ళ యొక్క ఫస్ట్ సెటిల్మెంట్ ఏంటి, వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి అండ్ వాళ్ళ గవర్నర్స్ ఎవరు, వీళ్ళు ఎవరెవరు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళారు. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ వెరీ మచ్ ఈజీ అండి. దాంతోపాటు వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ ఉంటాయి, మన మద్రాస్ కావచ్చు, బాంబే కావచ్చు, సిటీస్ ఉంటాయి, వీటి గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది, ఏ ఇయర్లో వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏమేమి ట్రేడ్ చేశారు, ప్రతి కంపెనీ గురించి నీకు మైండ్లో క్లారిటీ ఉండాలన్నమాట. ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, ఎలా వచ్చారు, ఫస్ట్ గవర్నర్ ఎవరు, హెడ్ క్వార్టర్ ఏంటి, క్యాపిటల్ సిటీ ఏంటి, పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే వీళ్ళ మధ్యలో వచ్చిన క్లాషెస్ ఉంటాయి కదా, వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాలు ఉంటాయి కదా, బ్రిటిష్ వర్సెస్ డచ్ లేదా బ్రిటిష్ వర్సెస్ పోర్చుగీస్ కావచ్చు. సో ఇలాంటి కొన్ని యుద్ధాలు ఉంటాయి, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. కర్ణాటిక్ వార్స్ అంటాం, ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అంటారు. ఓకేనా, రైట్. సో సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎలా ఆక్రమించారు. ఈ చాప్టర్ మొత్తం రక్తపాతమే ఉంటుంది, అంటే మొత్తం యుద్ధాలే ఉంటాయి, ఇంకేం ఉంటుంది దీంట్లో, ఏముండదు, యుద్ధాలే ఉంటుంది. కానీ మన ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడుగుతారు, ఏ వార్ తీసుకున్నా కానీ డెఫినెట్గా అది ఎవరో ఒకరు ఇద్దరి మధ్యలో జరుగుతుంది. అది బ్రిటిష్ వర్సెస్ మైసూర్ కావచ్చు, బ్రిటిష్ వర్సెస్ బెంగాల్ కావచ్చు, ఎవరి యుద్ధం మొదలు జరిగింది. ఓకే, ప్రతి యుద్ధానికి ఒక కారణం ఉంటుంది కదమ్మా, కారణం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి కారణం ఏంటి, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగాయా. నెక్స్ట్ వార్ ఎండ్ అయిన తర్వాత వార్ ఎలా ఎండ్ అవుతుంది, మోస్ట్లీ ట్రీటీ ద్వారా ఎండ్ అవుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని ఓడించిన తర్వాత చంపడమో నరకడమో ఇలా ఏం చేయరు, వదిలేసి ట్రీటీ రాస్తారు, ఒక అగ్రిమెంట్ రాస్తారు. బ్రిటిష్ గెలిచాడు కాబట్టి, మన ఇండియన్స్ ఓడిపోయారు కాబట్టి ఆ ట్రీటీలో కొన్ని డిమాండ్ చేస్తాడు, బాబు నువ్వు సైన్యం తగ్గించుకోవాలి, 3 కోట్లు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటాడు. సో మ్యాటర్ ఏంటంటే ఆ ట్రీటీని ఏ సిటీలో అయితే రాస్తారో యూజువల్గా ఆ పేరు ఉంటుంది, ట్రీటీ ఆఫ్ మద్రాస్, ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ అని ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీరు వార్స్ గురించి చదివినప్పుడు అదేదైనా సరే 2 కింగ్డమ్ మధ్యలో జరుగుతుంది, ఫస్ట్ కారణం ఏంటో కనుక్కోండి. ఆ టైంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారో కనుక్కోండి, ఎవరిద్దరి మధ్యలో జరిగింది, దాని కారణం ఏంటి, ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు, దాంతోపాటు ట్రీటీ ఏంటి, ఒక ట్రీటీగా పేరు ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలంటే మీరు ఆ యుద్ధం యొక్క ఇయర్ గుర్తుపెట్టుకోవాలా, ట్రీటీ యొక్క ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ మనకి వార్స్ ఇస్తాడు, రైట్ సైడ్ ట్రీటీ ఇస్తాడు, మ్యాచ్ చేయమంటాడు. లెఫ్ట్ సైడ్ ట్రీటీ ఇస్తాడు, రైట్ సైడ్ ఇయర్ ఇస్తాడు, మ్యాచ్ చేయమంటాడు. లేదనుకుంటే మీకు వరుసగా 4 బ్యాటిల్స్ ఇస్తాడు అతనే, 4 బ్యాటిల్స్ కానీ ట్రీటీ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ఫస్ట్ కర్ణాటిక్ వార్, సెకండ్ కర్ణాటిక్ వార్ ఇలా ఇస్తాడు, మిమ్మల్ని క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టమంటాడు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం చదివిన తర్వాత ఆ యుద్ధాలు కానీ ట్రీటీస్ కానీ పెన్ను పేపర్ తీసుకొని క్రొనాలజికల్ ఆర్డర్ రాసేయండి. ఓకేనా. సో దీని గురించి మనం ఓవర్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనకి 1757, 1764 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మనకి కర్ణాటిక్ వార్ జరిగాయి. ఎప్పటి నుంచి 1740 నుంచి మొదలు పెడితే 46 నుంచి మొదలు పెడితే నీకు 1760 వరకు 3 కర్ణాటిక్స్ వార్ జరిగాయి. అలా ఆంగ్లో మైసూర్ వార్ జరిగాయి. 1766 నుంచి మొదలు పెడితే 1798 వరకు 3 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి. అలాగే 3 ఆంగ్లో మైసూర్ వార్, ఆంగ్లో మరాఠా వారు జరిగాయి. అలాగే సింధును ఆక్రమించడం జరిగింది. దాంతోపాటు మనకి ఆంగ్లో సిక్ వార్స్ అంటాం 45 నుంచి 49 వరకు ఇలా యుద్ధాలు జరిగాయి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, కర్ణాటిక్ వార్స్, ఆంగ్లో మైసూర్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్ అండ్ సింధ్ అనెక్సేషన్, ఆంగ్లో సిక్ వార్, ఇవే. ఇంతకుమించి ఇంకేం ఉండదు. నేను సింప్లిఫై చేసి ఏ యుద్ధం ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏమైనా ఇన్సిడెంట్ జరిగినాయా, అంతే, అయిపోయింది. ఇంకా దీంతోపాటు మనకి 2 పాలసీస్ కూడా ఉంటాయి. ఏంటి, సబ్సిడరీ అలయన్స్ అగ్రిమెంట్ అంటారు.
సైన్య సహకార పద్ధతి అని అంటారు. సైన్య సహకార పద్ధతి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని యుద్ధాలతో కాకుండా పాలసీస్ ద్వారా కూడా ఆక్రమించారు. ఈ 2 పాలసీస్ ఏంటి? ఏ గవర్నర్ ఇంట్రడ్యూస్ చేశాడు? ఆ పాలసీస్లో ఏముంది? ఈ సబ్సిడెన్స్ అగ్రిమెంట్ మొదటిసారిగా సైన్ చేసింది ఎవరు? లేదా ఎవరెవరు సైన్ చేశారు? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా ఎవరెవరు ఏ రాజ్యాన్ని ఆక్రమించారు? మన ఏపీపీఎస్ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఈ వీటి మీద 3 క్వశ్చన్లు ఇప్పటికీ చాలాసార్లు అడిగారు. రిపీట్ అడిగారు అనమాట. సబ్సిడెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసింది ఎవరని అడిగారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా అంటే ఏ రాజ్యాన్ని ఆక్రమించడం కూడా మన ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ ఇది బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ బ్రిటిష్ పాలసీస్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఇండియాని ఆక్రమించారు, రూల్ చేయాలి కదా, పరిపాలన చేయాలి కదా. ఆ పరిపాలన చేసేటప్పుడు పాలసీస్ ఉంటాయి కదండి. అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ అంటే మోస్ట్లీ మనకి చట్టాలు అనమాట. 1773 మొదలు పెడితే 1935 యాక్ట్ లాస్ట్ 47 ఇండిపెండెన్స్ ఇచ్చారనుకోండి. ఈ చట్టాలు మనం చదవాలి. ఇది హిస్టరీలో వస్తుంది, దాంతోపాటు పాలిటీలో కూడా వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చట్టాలు అయితే మనకి ప్రతి చట్టం ద్వారా ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు కదండి. సుప్రీంకోర్టు, లేకపోతే అగ్రికల్చర్ రిఫార్మ్స్ కానీ, ఫస్ట్ లా కమిషన్ కానీ, లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొనోపోల్ రైట్స్ని తీసేయడం కానీ, ప్రతి చట్టం ద్వారా ఏదో ఒక కొత్త రిఫార్మ్ తీసుకొస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, సివిల్ సర్వీస్ ఇండియన్స్ని ఏ చట్టం ద్వారా అలౌట్ చేశాడు అంటాడు. ఏ చట్టం ద్వారా మెరిట్ సిస్టమ్ వచ్చింది అంటాడు. ఏ చట్టం ద్వారా హైకోర్ట్స్ యాక్ట్ తీసుకొచ్చారని అంటాడు. సో చట్టాలు చదవాలి. దాంతోపాటు మనకి ఎకనామిక్ పాలసీస్ అంటే మనకి 3 పాలసీస్ ఉంటాయన్నమాట. 3 పాలసీస్ ఉంటాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో రెవెన్యూని, ట్యాక్స్ని వసూలు చేయడానికి బ్రిటిష్ వాళ్ళు 3 పద్ధతులు తీసుకొచ్చారు. దాంట్లో ఇక్కడ మనకి బెంగాల్లో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని, సౌత్ ఇండియాలో రైతు వారి సిస్టమ్ అని, ఇక్కడ మనకి మహల్వారి సిస్టమ్ అని 3 సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ 3 సిస్టమ్స్ మీరు సింపుల్గా చదువుకోవాలి. నెంబర్ 1, ఆ సిస్టమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఆ పద్ధతిని ఐడియా ఎవరిది, ఏ గవర్నర్ జనరల్ టైంలో తీసుకొచ్చారు, ఏ ఇయర్లో తీసుకొచ్చారు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సింపుల్ అడుగుతాడు. రైతు వారి సెటిల్మెంట్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో వచ్చింది అంటాడు. మహల్వారి సిస్టమ్ గురించి అడుగుతాడు. ఇది బేసిక్ క్వశ్చన్. రెండో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అడుగుతాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అన్నాం అనుకోండి. దీంట్లో ఆ ల్యాండ్ యొక్క ఓనర్ ఎవరు, మరి బ్రిటిష్ వాడా, మన రైతా, మన జమీందారా, ట్యాక్స్ని ఎవరు వసూలు చేస్తారు, ఎంత పర్సెంటేజ్ వసూలు చేస్తారు, ఏ విధంగా వసూలు చేస్తారు, ట్యాక్స్ పే చేయకపోతే ఏమవుతుంది, ఇలా డీటెయిల్గా చదువుకోవాలా. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అడుగుతారు. లాస్ట్ టైం ఏబీపీఎస్ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. మహల్వారి సిస్టంలో ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తారని అడిగాడు అనమాట. మన నరసింహారెడ్డి గారు ఉన్నారు కదా. నరసింహారెడ్డి అంటే ఏ నరసింహారెడ్డి? సైనా నరసింహారెడ్డి అని సినిమా తీశారు కదా మనకు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. దాని గురించి ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఆ సినిమాలో మనకు ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఓ సుబ్బయ్య అని చెప్పి గుర్రం మీద దొరుకుతూ ఉంటాడు. అప్పుడు ఏ సిస్టమ్ మాట్లాడతారు? రైతు వారి సిస్టమ్ గురించి. సో అడుగుతాడు అనమాట. దాంతోపాటు ఇంక ఎడ్యుకేషన్ అనుకోండి. ఇక్కడ మోస్ట్లీ మన కమిటీస్ అండి. ఎడ్యుకేషన్ సంబంధించి ఒక 4-5 కమిటీస్ ఉంటాయి. కమిటీ ఏంటి, ఆ కమిటీని ఏ ఇయర్లో అపాయింట్ చేశారు, అప్పుడు అపాయింట్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు, ఆ కమిటీ ఏమైనా మేజర్ రికమెండేషన్స్ ఇచ్చిందా, అంతే సింపుల్ క్వశ్చన్. సోషల్ సంబంధించి కూడా అండి. సోషల్ అంటే ఏంటి, మనకి సతీ ఉంది, సతీ సాగోన్ ఒకప్పుడు ఉండేది. దాంతోపాటు విడో రీమ్యారేజ్ అలౌ చేసేవాళ్ళు కాదు. దాంతోపాటు చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఉండేవి. వీటిని అరికట్టడానికి మన ఇండియన్స్ చాలామంది కృషి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. దాంతో బ్రిటిష్ గవర్నమెంట్ చట్టాలు తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏంటిది సోషలిస్ట్ సంబంధించి చైల్డ్ మ్యారేజ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు అడగచ్చు, లేదా చట్టం గురించి అడగచ్చు. ఓకేనా. దాంతోపాటు సివిల్ సర్వీస్ అనుకోండి. సేమ్ సివిల్ సర్వీస్ ఎవరి కాలంలో వచ్చింది, అదే సివిల్ సర్వీస్ సంబంధించిన చట్టాలు ఏంటి. సివిల్ సర్వీస్ మీద కూడా 3 కమిషన్స్ ఉన్నాయి. ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడండి. ఏం క్వశ్చన్ అడిగాడంటే అచిసన్ కమిషన్ క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు కాదు, 4 years బ్యాక్ అడిగిన ఎగ్జామ్లో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రికమెండేషన్ నాట్ గివెన్ బై అచిసన్ కమిషన్ అని మన ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అది. ఇంకా జుడిషియరీ అంటే ఏంటి, సేమ్ కోర్టు సిస్టమ్ అనమాట. సో మరి కోర్టు సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, ఫస్ట్ ఏ గవర్నర్ జనరల్లో కోర్ట్స్ వచ్చింది, సివిల్ కోర్ట్ అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే ఏంటి, దానిలో కార్న్వాలిస్ తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఏంటి, ఏ చట్టం ద్వారా సుప్రీం కోర్టు వచ్చింది, ఏ చట్టం ద్వారా హైకోర్టు వచ్చింది, ఏ చట్టం ద్వారా ఫెడరల్ కోర్టు వచ్చింది, ఇల్బర్ట్ బిల్ అంటే ఏంటి, ఇవి ప్రముఖమైనవి అడిగే అవకాశాలు ఉంటుంది. దీని ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ తీసుకుందాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇది ఎడ్యుకేషన్ పాలసీలో వస్తుంది. ఏ ఇయర్లో మనకి ఇంగ్లీషు అదే ఎడ్యుకేషన్గా తీసుకొచ్చిన అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ సివిల్ సర్వీస్ అన్నాడు. ఏ చట్టం ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చిందని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. తర్వాత సరే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఓకే, యుద్ధాలు చేశారు, ఓకే, పరిపాలన చేశారు, మనం రివోల్ట్ అవ్వాలి కదా, రివోల్ట్ అవ్వాలి.
సో మన వాళ్ళు రివోల్ట్ అయ్యారు. ఎలా రివోల్ట్ అయ్యారు, ఏ విధంగా రివోల్ట్ అయ్యారు? ఇప్పుడు నేను రివోల్ట్ అనగానే మీ మైండ్లో క్వశ్చన్ ఏమొస్తుంది? సార్ బ్రిటిష్‌లకు వ్యతిరేకంగా ఎవరు రివోల్ట్ చేశారు సార్? ఎక్కడ చేశారు సార్? ఎలా చేశారు సార్? ఆ లీడర్ ఎవరు సార్? ఎందుకు చేశారు సార్? క్వశ్చన్ వచ్చింది కదా. సేమ్ మీరు మోడర్న్ హిస్టరీలో రివోల్ట్ చదివినప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్. రివోల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చంపారన్ సత్యాగ్రహ అన్నాం. చంపారన్ సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? బీహార్లో. ఏలో జరిగింది 1917లో. నాయకత్వం వహించింది ఎవరు? గాంధీ గారు. ఎందుకు చేశారు? బలవంతంగా ఇండిగోని కల్టివేషన్ చేసే ఒక సిస్టమ్, తినకత సిస్టమ్ వచ్చింది కాబట్టి. మరి ఏం జరిగింది? బ్యాన్ చేశారు, అంతే. ఇదే చదవాలి మనం, ఓకేనా. సో మనకి రివోల్ట్స్ అంటే గుర్తుకొచ్చేది ఇక్కడ మనకి. సో 1857 సిపాయి రివోల్ట్, పెజెంట్ రైతు ఉద్యమాలు, దాంతోపాటు ట్రైబల్ రివోల్ట్. సిపాయి రివోల్ట్ గురించి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే సిపాయి రివోల్ట్ ఎందుకు జరిగింది? ఇది స్టేట్మెంట్ వైజ్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కాజ్ ఆఫ్ సిపాయి రివోల్ట్ అంటాడు. లేదా సిపాయి రివోల్ట్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది అంటాడు. లేదనుకుంటే సిపాయి రివోల్ట్ ఎలా జరిగిందని అడగచ్చు, ఇలా క్వశ్చన్ అడుగుతాడు. లేదా సిపాయి రివోల్ట్ యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి అంటాడు. ఇది స్టేట్మెంట్ వైజ్ అడుగుతాడు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకి లొకేషన్ ఉంటుంది కదా. సిపాయి రివోల్ట్ అన్నప్పుడు ఇండియా వ్యాప్తంగా జరిగింది. కాన్పూర్లో జరిగింది, ఢిల్లీలో జరిగింది, అవధిలో జరిగింది, చాలా చోట్ల మన హైదరాబాద్లో జరిగింది, మన రాయలసీమలో జరిగింది కదా. లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఇస్తాడు, రైట్ సైడ్ లీడర్ నేమ్ ఇస్తాడు. అలా అడిగే అవకాశం ఉంటుందన్నమాట సిపాయి రివోల్ట్. దాంతోపాటు రైతు ఉద్యమాలు. సో రైతు ఉద్యమాలు అంటే కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇయర్ ఏంటి, ఉద్యమం పేరేంటి, ఎక్కడ జరిగింది, ఎవరి నాయకత్వం వహించారు, ఎందుకు జరిగిందని అడుగుతాడు. వాట్ ఈస్ ద రీజన్? సో అవి చూసుకుంటే సరిపోతుంది. ట్రైబల్ మూమెంట్ కూడా అంతే అండి, సేమ్. ఓకే, వెన్, వేర్, వై, హోమ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే ద పెజెంట్ మూమెంట్ ఇన్ బర్దోలి టుక్ ప్లేస్ ఇన్ 1918 అన్నాడు. సో నేను మళ్ళీ చెప్తున్నా, హిస్టరీలో కూడా ఏం చేస్తున్నాడంటే తెలివిగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్లో ఇయర్ ఇస్తున్నాడు. నువ్వు ఇయర్ చదవలేదనుకో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు బర్దోలి సత్యాగ్రహ జరిగిందన్న విషయం నీకు తెలుసు, కానీ ఇక్కడ ఇయర్ ఇచ్చాడు. 1980లో జరిగిందా? యాక్చువల్ జరగలేదు. మరి దిస్ మూమెంట్ వాజ్ లెడ్ బై వల్లభాయ్ పటేల్. కరెక్టే, బర్దోలి సత్యాగ్రహ చేసింది వల్లభాయ్ పటేల్ గారే, కానీ 1980లో జరగలేదు కదా. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఏ ఇయర్లో జరిగింది, ఎవరు నాయకత్వం వహించారు, ఎందుకు జరిగింది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకా కొంచెం ఈ లెంగ్త్ ఉంటుంది క్వశ్చన్, కానీ సింపుల్ క్వశ్చనే. ఇందాక నేను చెప్పానే జమీందారు వ్యవస్థ గురించి అని చెప్పాను కదా, అదన్నమాట. చూడండి, అండర్ జమీందార్ సిస్టమ్ ద ప్రాఫిట్ అకరింగ్ అవుట్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టర్ వాజ్ వెంట్ టు జమీందార్. కల్టివేటర్స్ హూ డిడ్ నాట్ డిపాజిట్ స్పెసిఫిక్ సమ్స్ ఆఫ్ రెవెన్యూ. ఫార్మర్స్ ఇన్ ఇండియా వర్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ క్రాప్స్ బై యూజ్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీస్. ఇదంతా ఇచ్చాడు మనకి. నార్మల్గా నీకు రెవెన్యూ సిస్టమ్ కనుక కొంచెం డీటెయిల్గా చదువుకుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ అయిపోతుంది. చూడడానికి లెంగ్తీగా ఉన్న డిఫికల్ట్ క్వశ్చన్ అయితే ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఇంపార్టెంట్ చాప్టర్, సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్. ఆ రోజుల్లో మన సొసైటీలో కొన్ని సాంఘిక దురాచారాలు ఉన్నాయి, సోషల్ ఈవిల్స్ ఉన్నాయి. సో వాటిని అరికట్టడానికి, చేంజ్ చేయడానికి, సమాజాన్ని మార్చడానికి కొంతమంది ప్రముఖులు, రాజా రామ్మోహన్ రాయ్ గారు, సావిత్రిబాయి పూలే గారు, సో ఇలా బోల్డ్ అంతమంది ఫైట్ చేశారు. వాళ్ళ గురించి మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆర్య సమాజ్ స్థాపించింది. ఇక్కడ ఫస్ట్ మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటిని మనం సభలు అంటాం అనమాట. ఏంటి, ఇప్పుడు ఆర్య సమాజ్ ఉంది, ధర్మసభ ఉంది, దాంతోపాటు బ్రహ్మ సమాజ్ ఉంది, ప్రార్థనా సభ ఉంది, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్ ఏంటి, ఇయర్ ఏంటి, ఎవరు స్థాపించారు, ఇది చాలా ఇంపార్టెంట్. దాని పర్సన్ వైజ్గా తీసుకుంటే, ఇప్పుడు పర్సన్ వైజ్గా అంటే ఏంటి, రాజా రామ్మోహన్ రాయ్ గారు గ్రేట్ క్యారెక్టర్, ఆయన టైటిల్స్ ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటి, అవన్నీ అడుగుతాడు. ఆయన బుక్స్, ఆయన జర్నల్స్, ఆయన సిద్ధాంతాలు, బ్రహ్మ సమాజ్ దేనికోసం ఫండ్ చేసింది అంటాడు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఆర్య సమాజ్ ఎవరు స్థాపించారు, బ్రహ్మ సభ ఎవరు స్థాపించారు, ఇది సింపుల్ క్వశ్చన్. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అడిగితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, రాజా రామ్మోహన్ రాయ్ ఏ ఈ ఫాట్ అగెన్స్ట్ సతీ, రైట్ ఆన్సర్. ఈ ఫాట్ అగెన్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫైట్ చేశాడు, నిజంగా అంత బాగా ఫైట్ చేశాడా తెలియదు, మరి ఆయన గురించి తెలుసుకోవాలి మనం. హీ వాజ్ అగెన్స్ట్ క్యాపిటలిజం, రైట్ ఆన్సర్. హీ ప్రపోజ్డ్ మోనోథిజం, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలా ఓకేనా, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. సో సిక్ మతంలో రీఫార్మ్ చేయాలనుకున్నారు, ఇస్లాం మతంలో రీఫార్మ్ చేయాలనుకున్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లోయర్ క్యాస్ట్ మూమెంట్. ఈ చాప్టర్లో మనం అంబేద్కర్ గారి గురించి, జ్యోతిబా గోవిందరావు పూలే గురించి, సావిత్రిబాయి పూలే గురించి ఒక 4-5 మెంబర్స్ ఉంటారండి. అది చాలా ఇంపార్టెంట్. మనకి వైకోమ్ సత్యాగ్రహం అని చెప్పేసి కూడా ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఇదివరకు అడిగారు. మన పెరియార్ గారు, మన తమిళ ఎలక్షన్స్లో చూసాం కదా, పెరియార్ గారి ఫోటో ఉంటుంది. సో ఆయన అనమాట. సో పెరియార్ గారు, అంబేద్కర్ గారు, జ్యోతిబా గోవిందరావు, ఒక 5-6 మెంబర్స్ ఉంటారు అంతే. ఇంకా వాళ్ళే ఉంటారు. వాళ్ళ టైటిల్స్ ఏంటి,
వాళ్ళ బుక్స్ ఏంటి, వాళ్ళ జర్నల్స్ ఏంటి, ఒకళ్ళ పార్టీ పెడితే పార్టీ లేకపోతే లేదు. వాళ్ళు ఏ ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఇయర్ వైజ్గా మనం చూసుకోవాలి. అంబేద్కర్ గారు మనకు తెలిసింది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూడండి, క్వశ్చన్ ఇది. ఇక్కడ మ్యాథ్స్ ఫాలోయింగ్లో ఇచ్చాడు. దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, ఆత్మారాం పాండురంగ, డిరిజా అన్నాడు. ఇటువైపు వచ్చేసి ప్రార్థనా సమాజ్, ఆర్య సమాజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మ. ఇది ఎప్పుడు అడిగాడు మరి? ఏపీఎస్సీ మెకానికల్ ఏడబ్ల్యూ ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్. అర్థమైంది ఇప్పుడు అది. తర్వాత ఈ సింపుల్ క్వశ్చన్ చూడండి, ఇది మొన్న అడిగింది, మొన్న ఏడబ్ల్యూ ఎగ్జామ్ అడిగాడు. సో ఆర్య సమాజ్ ఫౌండర్ ఎవరని అడిగాడు. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. సింపుల్ క్వశ్చన్. హిస్టరీలో కూడా 10 క్వశ్చన్స్ 10 డిఫికల్ట్ ఉండవండి, కొన్ని ఈజీ కూడా ఉంటాయి. అర్థమైందా? ఇదో క్వశ్చన్ చూడండి, సత్యశోధక్ సమాజ్ ఫౌండెడ్ బై, ఎవరు స్థాపించారు? జ్యోతిబా గోవిందరావు పూలే గారు స్థాపించారు. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటి మనకి? ఫ్రీడమ్ మూమెంట్, అదే నేషనల్ మూమెంట్ అంటారు. 1885 నుంచి 1947. మనం ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తామో ఆ క్లైమాక్స్ ఇక్కడ వస్తాం అనమాట. అప్పటిదాకా వీళ్ళ గురించి రాదు. సో దీంట్లో గాంధీ గారి గురించి, సుభాష్ చంద్రబోస్ గారి గురించి, అందరి గురించి దీంట్లోనే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఏమేమి చాప్టర్స్ ఉంటాయి బేసిక్గా? ఫస్ట్ బేసిక్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ సెషన్స్. 1885 నుంచి మొదలు పెడితే 1946 వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒక సెట్లో కాంగ్రెస్ పార్టీ యాన్యువల్ మీటింగ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మోస్ట్లీ ఉంటుంది, కొన్ని ఇయర్స్లో జరగలేదు. అన్నీ గుర్తుపెట్టుకుంటే అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ ఉంటాయి. సో ఆ సమావేశం జరిగిన ఇయర్ ఏంటి, సమావేశం ఏ సీట్లో జరిగింది, దాని ప్రెసిడెంట్ ఎవరు, ఏదో రెజల్యూషన్ పాస్ చేస్తారు. ప్రతి ఇయర్ యాన్యువల్ మీటింగ్ ఉంటుంది, ఎవరో ఒకరు ప్రెసిడెంట్గా ఉంటారు. కానీ కొన్ని మీటింగ్స్లో కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకుంటారనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1929 పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్, 1927 సైమన్ కమిషన్ బాయ్కాట్, ఓకేనా. 1906లో మనకి ఈ స్వరాజ్ స్వదేశ్ రెజల్యూషన్, అలాగే 1922లో మనకి కౌన్సిల్ ఎంటర్ రెజల్యూషన్, తీర్మానాలు ఉంటాయి. అవి అడిగే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు 3 సార్లు ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళు ఎవరు, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, ఇది చాలాసార్లు అడిగారు, మళ్ళీ అడుగుతారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, ఓకే. యూరోపియన్స్ ఎంతమంది ప్రెసిడెంట్గా పనిచేశారు, ఓకే, అలా అడుగుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడరేట్ ఫేజ్ అంటారు. ఈ మోడరేట్ వచ్చేసి మనకి 1905 నుంచి 1905 నుంచి 20 వరకు ఉంటుంది, మోడరేట్ ఫేజ్ అంటారు. దీంట్లోనే మనం స్వదేశీ మూమెంట్ అని ఒకటి, హోమ్ రూల్ మూమెంట్, 2 ఉద్యమాలు ఉంటాయి. 1885 to 1905, 1885 to 1905 ఇది. తర్వాత 1905 to 1920, తర్వాత 1920 నుంచి 47, 3 ఫేజెస్గా డివైడ్ చేస్తాం మనం మోడర్న్ హిస్టరీని. సో మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్, గాంధీ అంతా కంటిన్యూగానే ఉంటుంది, ఓకే. సో మనకి ఈ మోడరేట్ ఫేజ్లో వచ్చేసి ఇంపార్టెంట్ ఉద్యమాలు ఇవే అండి, ఇవే ఉంటాయి ఉద్యమాలు. ఇంకా స్వదేశీ ఉద్యమం, హోమ్ రూల్ మూమెంట్, నాన్ కరప్షన్ మూమెంట్, దండి సత్యాగ్రహ, క్విట్ ఇండియా మూమెంట్, 1945 to 47 మధ్యలో ఏం జరిగింది, ఇవి చాలా కీలకం అనమాట. ఇవన్నీ ఉద్యమాలే, కానీ మన మైండ్లో ఏముండాలి? ఫర్ ఎగ్జాంపుల్ స్వదేశీ మూమెంట్ ఎందుకు జరిగింది, కారణం ఏంటి, ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు, కారణాలు ఏంటి, ఆ ఉద్యమం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏం టార్గెట్స్ పెట్టుకున్నారు, ఆ 5 years ఏం జరిగింది. నాన్ కరప్షన్ మూమెంట్ ఉంది, ఎందుకు గాంధీ గారు లాంచ్ చేశారు, ఏ ఇయర్లో లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు, ఆ 2 years ఏం జరిగింది, ఓకేనా. దాని యొక్క డిమాండ్ ఏంటి, ఒకరి ఉద్యమం ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, ఎందుకు జరిగింది, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అలా అయితేనే మనకి ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి అవకాశం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 1900 నుంచి 1947 మధ్యలో చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి, ఒకే ఇయర్లో చాలా సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఈ టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్ అండి, దీనికి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ ఈ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మీరు క్రొనాలజికల్ ఆర్డర్ రాసుకోవాలి. అంతకుముందు కంటే ఒక ఇన్సిడెంట్కి ఇంకో ఇన్సిడెంట్కి చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవడం చాలా ఈజీ. కానీ ఇక్కడ మోస్ట్లీ ఒకే ఇయర్లో 4-5 సంఘటనలు జరుగుంటాయి కాబట్టి కొంచెం గుర్తుంచుకోవడం కష్టం. అందుకే మీరు మోడర్న్ హిస్టరీ మొత్తం చదివిన తర్వాత 1900 to 1947 పెన్ను పేపర్ తీసుకొని సింపుల్గా ఫాస్ట్గా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అని రాసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూస్తే నీకు మొత్తం గుర్తుకు రావాలి, ఓకేనా. ఓకే, సో పర్సన్స్, మన మైండ్లో పర్సన్స్ గురించి వాళ్ళు మొత్తం చదివిన తర్వాత గాంధీ గారు అంటే, అంబేద్కర్ గారు అంటే, భగత్ సింగ్ గారు అంటే వాళ్ళు ఏమేమి ఉద్యమాలు చేశారు అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. జర్నల్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, గవర్నర్ జనరల్ స్పెసిఫిక్గా చదవచ్చు. ముందే గవర్నర్ జనరల్ చదవకండి. నా ఒపీనియన్ ఏంటంటే మోడర్న్ హిస్టరీ మొత్తం చదివిన తర్వాత గవర్నర్ జనరల్ చదవండి, అక్కడ మీకు ఈజీ అవుతుంది, ఈజీ గుర్తుపెట్టుకుంటాం. ముందే గవర్నర్ జనరల్ చదివితే అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో మీకు తెలియదు కాబట్టి అన్నెసరీ అనమాట. ఈజ్ క్లియర్? ఓకే, కొన్ని స్పెషల్ థింగ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు క్రాంతి అని ఎందుకు అంటారు, ఆగస్ట్ ఆఫర్ అంటే ఏంటి, కొన్ని సిమిలర్ పేర్లు ఉంటాయి, అవి కూడా ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్వశ్చన్ అడిగారు. సో ఈ 4 ఉద్యమాలు ఇచ్చాడు, క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు. 4 ఉద్యమాలు ఇచ్చి క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు.
ఇది చూడండి మనకు కొన్ని పార్టీస్ ఇచ్చారు. ఎవరు ఫౌండర్ అని చెప్పి ఎగ్జామ్‌లో అడిగారు. జస్ట్ షో చేస్తున్నాను మీకు. మొత్తం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది అండి మోడర్నిస్ట్‌కి సంబంధించి. సింపుల్‌గా మీరు ముందుగానే నెగెటివ్ థాట్స్ పెట్టుకోకుండా పాజిటివ్‌గా ఉండి, క్యూరియస్‌తో ఉండి చదవండి. ప్రతి చాప్టర్ 2, 3 సార్లు చదవండి. వెంటనే క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. కొత్త కొత్త విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. మీరు స్టోరీ వైస్‌గా చదువుతున్నప్పుడు ఇయర్స్ కూడా దాంట్లో వస్తాయి కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అండ్ చాప్టర్ చదివిన ప్రతిసారి ఆ చాప్టర్ అయిపోయినాక వెంటనే మీరు మెమరైజ్ చేసుకోండి. ఆ ఇన్స్టెన్స్ క్రొనాలజికల్ ఆర్డర్‌లో రాసుకోండి, లింక్ చేసుకోండి. సో దట్ మన మోడర్నిస్ట్ నుంచి కూడా క్వెషన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. ఇది ఇప్పుడు డిస్కస్ చేసింది. సో మీకు తెలిసిందే ఏఎస్ అకాడమీ అనేది. సో చాలా సంవత్సరాల నుంచి ఏడబ్ల్యూ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. బోల్డెన్ ర్యాంక్ కూడా రావడం జరిగింది. సో మళ్ళీ మనం ఒక కొత్త బ్యాచ్‌ని లాంచ్ చేస్తున్నాము. లాస్ట్ టైం మనకి ఏడబ్ల్యూ వచ్చిన ర్యాంక్స్ గురించి అంతా తెలిసిందే. అలాగే 500+ సెలక్షన్స్ ఉన్నాయి 2022. ఈసారి కూడా ఈ 2026లో కూడా ఏపీపీఎస్‌లో ఏడబ్ల్యూలో మ్యాక్సిమం పీపుల్ సెలెక్ట్ కావాలని సో మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఓకే. ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూకి సంబంధించి మనకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి మన క్లాసెస్ జరుగుతూ ఉన్నాయండి. సో క్లాస్ రూమ్ కోచింగ్ ఉంది. దాంతోపాటు లైవ్ క్లాస్ ఉంది. ఒకవేళ మీరు హైదరాబాద్ అబిట్స్‌కి వస్తా అంటే ఇక్కడే మీరు క్లాసెస్ ఆఫ్లైన్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు అక్కడే ఉండి క్లాసెస్ వింటా అనుకుంటే మనకు ఆన్లైన్ లైవ్ క్లాస్ కూడా ఉంది. సో 12th మేన అంటే రేపు స్టార్ట్ అవుతుంది 12th మేన. సో ఆఫ్లైన్ ఉంది. దాంతోపాటు ఆన్లైన్ ఉంది. సో సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్. తర్వాత ఏపీపీఎస్ ఏఎంబీఐ కూడా ఉంది. మీకు తెలుసు ఈసారి ఏఎంబీఐ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో అలాగే క్లాస్ రూమ్ కోచింగ్ ఉంది అబిట్స్‌లో. సేమ్ ఇక్కడ మీరు ఆన్లైన్ లైవ్ క్లాస్ కూడా అక్కడి నుంచే వినొచ్చు. ఇది కూడా 12th మేకే స్టార్ట్ అవుతుంది. సో మెకానికల్ అండ్ ఆటోమొబైల్. సో ఏపీపీఎస్ ఏడబ్ల్యూ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మనం ఎంత ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, ఎంత కోచింగ్ తీసుకున్నా కానీ మంచి టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌కి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాం. మొత్తం మనకి 40 టెస్టులు ఉన్నాయి. సబ్జెక్ట్ వైజ్ 33 ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ వచ్చేసి మనకి 7 ఉన్నాయి. సో అలాగే ఏపీఎస్సీ ప్రీ రికార్డ్ వర్షన్ కూడా ఉంది మనకి. అంటే రికార్డ్ చేసిన వీడియోస్ అనమాట. సో 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్ అలా మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో సివిల్ ఉంది. దాంతోపాటు డబ్ల్యూ ఉంది. ప్రీ రికార్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే ఏపీపీఎస్ ఏఎంబీఐ సేమ్ ఇది కూడా మనకి ప్రీ రికార్డ్ కోర్స్ ఉంది. ఎవరైతే ఆఫ్లైన్ క్లాస్ వినలేరో, లైవ్ క్లాస్ వినలేరో మీరు రికార్డ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ మనకి అవైలబుల్గా ఉంది. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మనకి సెల్ఫ్ టెస్ట్ ప్రోగ్రామ్ ఉంది ప్రిలిమ్స్ సంబంధించి. సో 3 మంత్స్, 6 మంత్స్ ఎందుకంటే మనకి ఆగస్ట్ 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. సెప్టెంబర్లో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో దానికి సంబంధించిన ప్రిలిమ్స్ సంబంధించిన కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. దాంతోపాటు పోస్టింగ్ కోర్సులు కూడా అవైలబుల్గా ఉంది. సో మే 12th అంటే రేపు మనకి ఆఫ్లైన్ బ్యాచ్ కానీ, లైవ్ బ్యాచ్ కానీ మనకి హైదరాబాద్లో అబిట్స్‌లో స్టార్ట్ అవుతుంది. ఎవరైతే దూరంగా ఉండి మీరు రాలని అనుకుంటున్నారో మీరు లైవ్ క్లాస్ అక్కడే ఉండి, ఇంటి దగ్గర ఉండి మీరు వినొచ్చు. లేదు నేను మల్టిపుల్ టైమ్స్ రికార్డ్ వీడియోస్ చూస్తాను, నాకు ఎక్కువ రోజు వ్యాలిడిటీ కావాలనుకుంటే ప్రీ రికార్డ్ కోర్స్ కూడా ఉంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.